అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. నా పేరు రామ్జీ. ఈరోజు మన ఎపిసోడ్లో వాస్తులో పంచభూతాలకు సంబంధించినటువంటి రంగులు, అలాగే దాని యొక్క గుణగణాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ప్రధానంగా వాస్తు అంటే నిజమైనటువంటి మానసిక ఆరోగ్య స్థితిని ఇచ్చేటువంటి ఒక నివాసం, దాన్నే గృహం అని పిలుస్తారు. ఏ వ్యక్తి అయితే ఇంటిలో ఉండి ప్రశాంతమైనటువంటి నిద్రపోతాడో ఆ వ్యక్తి జీవితంలో చాలా సంతోషంగా ఉన్నట్టుగా భావించాలి. ధనం పోతే సంపాదించుకోవచ్చు, మనశ్శాంతి పోతే సంపాదించుకోవడం ఎంత కష్టంగా ఉంటుంది. మనిషికి ప్రధానంగా, జీవుడికి ప్రధానంగా ఉండేటువంటి ఆ మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి. ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎలా లభ్యమవుతుంది అంటే ప్రకృతితో మమేకమైనటువంటి పంచభూత నిర్మితమైనటువంటి పంచభూతాలకు సంబంధించినటువంటి తత్వాన్ని ఒక పద్ధతి ప్రకారము నిర్మాణం చేసినటువంటి ఇంటిలో ఉంటుంది. అదే నిజమైనటువంటి వాస్తు. ఈ వాస్తుకు సంబంధించి మనం ప్రతి ఎపిసోడ్లో కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కూడా. అయితే ఈ పంచభూతాలు మనిషి మీద ఎటువంటి ప్రభావం చూపుతాయి అంటే విశ్వం అంతా కూడా పంచభూత నిర్మితమని మనము చాలాసార్లు చెప్పుకున్నాము. అలాగే భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ఇది ఏనాడో లిఖించబడింది. కాబట్టి పంచభూత విజ్ఞానం తెలిసినటువంటి వారు, పంచభూత స్థితుల గురించి తెలిసినటువంటి వారికి ఇది కరతలామలకమే. కాబట్టి వాస్తులో పంచభూతాలు ఎక్కడ ఉంటాయి, ఏ రంగులు ఉంటాయి ఒకసారి మనం చూద్దాం. అలాగే ఆ దిక్కులకు సంబంధించిన అధిపతులను కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పంచభూతాలు, దిక్కులు. మనకి ఈశాన్యము అనేటువంటి ఒక భాగము, అంటే ఇది తూర్పు దిశ, ఉత్తర దిశ కలిసేటువంటి భాగములో మనకి ఈశాన్యము అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతానికి సాధారణంగా జలతత్వం ఉంటుంది. ఈ జలతత్వానికి ఉండేటువంటి రంగు ఏమిటి అంటే పసుపు రంగు. అంటే పంచభూతాలలో పసుపు రంగు ఎక్కడ ఉన్నా సరే మనము అది జలతత్వానికి సంబంధించినటువంటి అంశంగా మనం గుర్తించాలి. ఇలా గుర్తించిన తర్వాత ఆ ఈశాన్య భాగంలో పసుపు రంగుకు సంబంధించినటువంటి రంగులతో కనుక మనము ఆ పెయింట్స్ కానీ డెకరేషన్స్ కానీ ఇత్యాదులు చేసుకున్నప్పుడు ఆ ఈశాన్యం యొక్క పవర్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. మనకి పసుపు రంగుకి ఆపోజిట్ రంగు ఉంటుంది. ప్రతి రంగుకి కూడా ఆపోజిట్ రంగు ఉంటుంది. పసుపు రంగుకి ఆపోజిట్ రంగు ఏమిటంటే నీలం రంగు. ఎటువంటి పరిస్థితుల్లో నీలం రంగు ఈశాన్యం మూల వేయకూడదు. వేస్తే ఏం జరుగుతుందంటే ఈశాన్యం యొక్క శక్తి లోపిస్తుంది. కాబట్టి ఆ లోపించేటువంటి ఆ దిశకి సంబంధించి డైరెక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే ఆ నీలం రంగు ఎక్కడ ఉంటుంది, వాయువ్య మూల ఉంటుంది. ఆ వాయువ్య మూలలో ఉండేటువంటి వాయువు యొక్క రంగు నీలం రంగు. కాబట్టి అక్కడ ఉండేటువంటి గదులు కానీ నిర్మాణాలు కానీ ఎక్కువగా నీలం రంగు యొక్క తత్వాన్ని మనిషి మీద చూపిస్తూ ఉంటాయి. అంటే ఒక రకంగా ఇది వాస్తులో కాంతికి సంబంధించినటువంటి విషయం. అంటే జీవుడి మీద కాంతి ప్రభావంగా మనం చెప్పుకోవచ్చు. ఆ ఇంట్లో ఉండేటువంటి వారి మీద
అక్కడ ఉండేటువంటి ఆ కాంతి ఏ విధంగా వారి మీద చర్య జరుపుతుంది లేదా ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి విషయాలు మనకి ఈ దిక్కులను బట్టి విదిక్కులను బట్టి కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా నైరుతి దిశ ఏదైతే ఉందో అది ధూమ్రవర్ణము లేదా మట్టి రంగు కలిగినటువంటి పృథ్వీ తత్వాన్ని కలిగి ఉంటుంది. అది సాధారణంగా నైరుతి అనేటువంటి దిశ. ఈ దిశ ఎక్కడ ఉంటుంది అంటే పశ్చిమము దక్షిణము కలిపేటువంటి దిశల మధ్య ఉంటుంది. అలాగే వాయువు ఎక్కడ ఉంటుంది? పశ్చిమము ఉత్తరము మధ్య ఉండేటువంటి భాగంలో వాయువు ఉంటుంది. ఈ వాయువ్యానికి నీలం రంగు, నైరుతికి మట్టి రంగు లేదా బూడిద రంగు లాంటి రంగు. అంటే సాధారణంగా పెద్దవాళ్ళు ఆ రంగుల్నే చెప్పడం జరిగింది. అంతేకాకుండా దక్షిణము తూర్పు కలిసేటువంటి ఆ మూలలో ఆగ్నేయమని అగ్నిస్థానం అని పిలుస్తూ ఉంటాం. ఈ ఆగ్నేయ భాగానికి రంగు ఎరుపు రంగు. ఇలాగా ప్రతి విషయంలో కూడా ఒక రంగులతో మనిషికి సంబంధం ఉంటుంది, దిక్కులతో మనకి సంబంధం ఉంటుంది, విదిక్కులతో కూడా సంబంధం ఉంటుంది. ఈ సంబంధం అంతా కూడా ఎలాగ రొటేషన్ అవుతుంది అంటే భూఅయస్కాంత క్షేత్రము, విశ్వంలో ఉండేటువంటి శక్తి, కాంతి, గాలి, ఈ 4 ఎలిమెంట్స్ ని ప్రధానంగా చేసుకుని వాస్తు స్థపతిలు ఎవరైతే ఉన్నారో, వాస్తు పండితులు ఎవరైతే ఉన్నారో వారు గృహ నిర్మాణాన్ని చేయటానికి పూనుకుంటూ ఉంటారు. అది కూడా వ్యక్తి యొక్క జాతకాన్ని అనుసరించి, వ్యక్తి యొక్క స్థితిని అనుసరించి ఆ యొక్క ఇంటి నిర్మాణాన్ని కానీ గృహ నిర్మాణం కానీ చేస్తూ ఉంటారు. మరి ఇలా చేసినప్పుడు అంటే మంచిగా ఏది ఎంత ఉండాలో, ఎవరికి ఎంత ఉండాలో అది చూసి బ్యాలెన్స్గా వేస్తే గనక ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ యజమానికి సుఖం కలుగుతుంది. అలా గనక వేయకుండా ఇష్టం వచ్చినట్టు గనక వాస్తు నిర్మాణాలు జరిగితే కష్ట నష్టాలు కలుగుతాయని వాస్తుశాస్త్రంలో అనేక హెచ్చరికలు చేయడం జరిగింది. కాబట్టి వాస్తు పండితుల్ని సంప్రదించి వాస్తులో ఉండేటువంటి వాస్తవికమైనటువంటి విషయాల్ని పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాతనే వాస్తు శాస్త్రం జోలికి వెళ్ళాలని నా మనకు. ఎందుకనంటే కనిపించినటువంటి భూ అయస్కాంత క్షేత్రం ఈరోజు దిక్సూచి ద్వారా కనిపించింది. విశ్వంలో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ మొన్నటిదాకా ఎవరికీ తెలియదు, కానీ ఈరోజు అనేక యంత్రాల సహాయంతో కాస్మిక్ ఎనర్జీ గురించి తెలిసింది. కానీ వేల సంవత్సరాల క్రితమే ఈ రెండింటి మధ్య ఉండేటువంటి సంబంధము, ఈ సంబంధంలో నివసించేటువంటి జీవుడి మీద వాటి ప్రభావం కూడా చెప్పడం జరిగిందంటే పురాతనమైనటువంటి మహర్షులు చేసినటువంటి కృషి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలంటే మన జన్మలు సరిపోవు. కాబట్టి వాస్తు పండితులైన వారు చెప్పేటువంటి విషయాల్ని శ్రద్ధగా ఆలకించి వారు చెప్పినటువంటి సర్దుబాటుల్ని అంటే వాస్తులో ఏది ఎలా ఉండాలి, ఎక్కడ ఏమి ఉండాలి అనేటువంటి విషయాల్ని వారి ద్వారా తెలుసుకుని చేసినట్లయితే మంచి కలుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. మరి ఈ రోజు ఎపిసోడ్లో పంచభూతాలకు సంబంధించినటువంటి 4 భూతాల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. మరి 5వ భూతమైనటువంటి ఆకాశభూతం ఎక్కడ ఉంది అంటే ఈ 4 భూతాలు కలిసేటువంటి మధ్య ప్రాంతము ఏదైతే బ్రహ్మస్థానం అని చెప్పబడుతుందో అక్కడ ఆకాశం అనేటువంటి భూతం ఉంటుంది. ఈ ఆకాశ భూతం నుంచి విశ్వానికి కనెక్షన్ ఉంటుంది. ఈ ఆకాశ భూతం నుంచే ఆ కింద ఉండేటువంటి భూక్షేత్రానికి భూ అయస్కాంత క్షేత్రానికి సంబంధం ఉంటుంది. కాబట్టి బ్రహ్మస్థానంలో బరువులు పెట్టకుండా తేలికగా ఉంచినట్లయితే విశ్వశక్తి అనేటువంటిది రాకపోకలకి అడ్డంకి లేకుండా చాలా మంచిగా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లోకి ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి శక్తి ఎటువైపు నుంచి ఎటువైపుకి వెళ్తుంది, ఎటువైపు నుంచి ఎటువైపుకి వెళ్తే మనకి మంచి జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వాస్తు శాస్త్రంలో సశాస్త్రీయంగా చెప్పడం జరిగింది. ఇప్పుడిప్పుడే
వాస్తు కూడా ఒక శాస్త్రం అని నమ్మేటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి వాస్తులో ఉండేటువంటి అంతర్ దృష్టిని లేదా నిగూఢమైనటువంటి శాస్త్ర మర్మాలని వాస్తవికంగా చెప్పాలనేటువంటి స్థితితో ఆలోచనతో ఈ యొక్క వాస్తు వాస్తవికత అనేటువంటి శీర్షికని చేయడం ప్రారంభించాను. మరి ఈ ఎపిసోడులో పంచభూతాలు వాటి రంగులు చెప్పుకున్నాము. ఆకాశభూతానికి సాధారణంగా నలుపు రంగు లేదా పూర్తి తెలుపు రంగు అనేటువంటిది ప్రధానంగా చెప్తూ ఉంటారు. మరి సత్వంలో ఉన్నప్పుడు తెలుపు రంగు, అలాగే తమో గుణంగా ఉన్నప్పుడు రాత్రి అయితే నలుపు రంగుగా మనకి ఆకాశతత్వానికి సంబంధించి రంగులు చెప్తాం. మరి ఇప్పటి వరకు కూడా మనం వాస్తులో పంచభూతాల యొక్క రంగుల గురించి ఆ డైరెక్షన్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. మరొక ఎపిసోడ్లో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మిగతా దిశలు దిక్కుల గురించి కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నమస్కారం. సెలవు.